నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు 9వ తారీఖు అక్టోబర్ నెల 2024వ సంవత్సరం బుధవారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు హస్తాకర్తే రేపు ఆశ్వయుజ మాస శుక్లపక్ష షష్ఠి తిథి మధ్యాహ్నం 12:14 వరకు తదుపరి సప్తమి తిథి మూల నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 5:15 వరకు తదుపరి పూర్వాషాఢ నక్షత్రం సౌభాగ్య యుగం ఉదయం 6:37 వరకు శోభన యోగం రాత్రి తెల్లవారుజామున 5:53 వరకు తైతల కరణం మధ్యాహ్నం 12:14 వరకు గరజ కరణం రాత్రి 12:28 వరకు ఉంటాయి సూర్యుడు కన్యా రాశిలో హస్తా నక్షత్రంలో సంచరిస్తున్నాడు చంద్రుడు ధనస్సు రాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం మధ్యాహ్నం 12:30 నుండి 2:11 వరకు మరలా రాత్రి 3:34 నుండి రాత్రి తెల్లవారుజామున 5:15 వరకు అమృతకాలం రాత్రి 10:33 నుండి రాత్రి 12:14 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:08 సూర్యాస్తమయం సాయంత్రం 5:58 చంద్రోదయం ఉదయం 11:34 చంద్రాస్తమయం రాత్రి 10:40 అభిజిత్ ముహూర్తం లేదు దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:39 నుండి 12:27 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12:03 నుండి 1:32 వరకు గుళిక కాలం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12:03 వరకు యమగండం ఉదయం 7:37 నుండి 9:06 వరకు రేపు మూలా నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 5:15 వరకు ఉన్న కారణంగా రేపు పుస్తక రూప సరస్వతీదేవి పూజ ప్రారంభం నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం సరస్వతీదేవిని పూజించడానికి అనుకూలమైన రోజు అని విద్యార్థులు మేధావులు పరిశోధకులు తమ మేధావృద్ధి కోసం సరస్వతీదేవిని పూజిస్తారు నవరాత్రుల్లో భాగంగా మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి ఆవాహనం రేపు చేస్తారు సరస్వతీదేవి ఆవాహన ముహూర్తం ఉదయం 10:25 నుండి సాయంత్రం 4:42 వరకు పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య భారతదేశంలో రేపు కల్పారంభ అకాల్ బోధన్ పేరుతో దుర్గాదేవికి 3 రాత్రుల ఉత్సవాలు ప్రారంభమవుతాయి అకాల్ బోధన్ అనంటే దుర్గా శక్తి అని అకాలంలో ఆకస్మికంగా మేల్కొల్పడం అని అర్థం రామాయణ కాలంలో శ్రీరాముడు రావణాసురుడితో యుద్ధం ప్రారంభించడానికి ముందు అకాలంలో ఆకస్మికంగా దుర్గాశక్తిని మేల్కొల్పి శక్తి ఆరాధన చేసి యుద్ధంలో విజయం సాధించడానికి ఆశీస్సులు తీసుకున్నారని ఆనాటి నుండి శరత్ నవరాత్రులు దుర్గాదేవి ఆరాధనలు మొదలయ్యాయని అక్కడి భక్తుల విశ్వాసం శారదా నవరాత్రులు రేపు 7వ రోజు నవదుర్గా సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు కాళరాత్రి అమ్మవారిని పూజిస్తారు అమ్మవారి రూపాలలో భయానకమైన ఈ రూపం ప్రతిరోజు రాత్రి కాలాన్ని పరిశీలించే శక్తి మన శరీరంలో సహస్రార చక్రాన్ని ప్రభావితం చేస్తుంది శుభంకరి అని కూడా పిలుస్తారు సౌరమండలంలో శనిగ్రహాన్ని ప్రభావితం చేసే శక్తి జాతక చక్రంలో శనిగ్రహ దోషాలు ఉన్నవారు రేపు కాళరాత్రి అమ్మవారి పూజ చేయటం వలన గ్రహ దోషాలు నివృత్తి అవుతాయని భక్తుల నమ్మకం నవదేవి సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు శ్రీ దుర్గాదేవిని పూజిస్తారు విజయవాడ కనకదుర్గాదేవి దేవాలయంలో భక్తులు రేపు అమ్మవారిని శ్రీ సరస్వతీదేవి రూపంలో పూజిస్తారు దశమహావిద్యల సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు ధూమావతి అమ్మవారిని పూజిస్తారు తమ జాతక చక్రంలో కేతు గ్రహ దోషాలు ఉన్నవారు రేపు ధూమావతి అమ్మవారిని పూజించడం వలన గ్రహ దోషాలు నివృత్తి అవుతాయి అష్టమాతృకల సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు చాముండి అమ్మవారిని పూజిస్తారు గురు వక్ర గమనం రేపు మధ్యాహ్నం 12:24 నుండి ప్రారంభమవుతుంది 4వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరాన మళ్లీ గురు రుజు గమనం ప్రారంభమవుతుంది గురుగ్రహం మన కంటికి రేపు రాత్రి 10:31 7 డిగ్రీల తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి 4:24 84 డిగ్రీల ఉత్తర ఆకాశంలో ఉచ్చ స్థితిని చేరుకుని 68 డిగ్రీల పశ్చిమ ఆకాశంలో తెల్లవారి వెలుగులో కనుమరుగు అవుతుంది ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సరస్వతీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం